నమస్కారం. పోయిన నెల 10వ తారీఖు 3వ తారీఖున 10వ నెల 3వ తారీఖు కేబుల్ షార్టేజ్ అయ్యి దాదాపు 35 ఇళ్లలో ఎలక్ట్రిక్ సామాన్ మొత్తం ధ్వంసమైంది. దాని నిమిత్తం ఏ గారిని కలిపితే కేర్లెస్గా నీ దిక్కుండోడు చెప్పుకోరా, అరే మీకు ఇచ్చేది మాల వాళ్ళకి మాది వాళ్ళకి ఇచ్చేది ఇంతే, మీ చేతనైతే చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు బూతులు ఆడాడండి. కులం పేరుతో దూషించి అర్ధమానంగా బూతులు ఆడాడు. నేను కలెక్టర్ ఆఫీస్కి పోయి స్పందనలో కలెక్టర్ గారికి అర్జీ పెట్టాను. ఆ అర్జీ ఏరా పేరు పెట్టి క్లోజ్ చేయించాడు. మా తండ్రి గారు చనిపోయి 5 సంవత్సరాలు అయితే దీన్ని వేరే వాళ్ళని తీసుకొచ్చి క్లోజ్ చేయించాడు. దాని నిమిత్తం మళ్ళీ వెళ్ళి కలిపితే నీ దిక్కుందా చేసుకోరని చెప్పి బెదిరిస్తున్నాడు. అది కాకుండా ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యంగా మీ ఎస్సీలు సర్వీసులు కట్ చేస్తా మీటర్లు పెట్టకపోతానని చెప్పి బెదిరిస్తున్నాడు. జనాన్ని ఆన్లైన్లో పంపించి బెదిరింపులు పెడుతున్నాడు. మరియు పాత కేసులో కూడా ఇదే ఏఈ వేరే లైన్ మ్యాన్ వీళ్ళంతా కలిసి కుమ్మక్కయ్యి నా కేసు అనేది లేకుండా క్లోజ్ చేసి నన్ను అన్యాయం చేశారు. దీని కొరకు ఎంత లెక్కైనా నేను వెళ్తానని భావిస్తున్నాను. ఇట్లు చింతపల్లి రాజు, పల్నాడు జిల్లా.